హెయిర్ లాస్తోని బాధపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో హెయిర్ లాస్ బాధపడుతుంటారు. దాంతోపాటు హెయిర్లో చాలా మందికి డాండ్రఫ్, కొంతమందికి అలోపీషియా, రకరకాల సమస్యలు. హెయిర్ లాస్ కాకుండా ఇంకా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. సో చాలా కాలంగా ఈ మధ్య మనం మీరు ఆన్లైన్లో చూసుంటారు, కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు. ఒక వండర్ మనకు ఒక మెడిసిన్ మన ఇంట్లోనే చేసుకునేది ఒకటి ఉంది. ఏంటది? ఆనియన్ జ్యూస్. నేను బీయింగ్ ఎ డాక్టర్, నేను ఆనియన్ జ్యూస్ సజెస్ట్ చేస్తానా? అది దాని సైంటిఫిక్ డేటా ఏంటి? అది నిజంగా వర్క్ చేస్తుందా? నేను ఈ టాపిక్ గురించి ఈరోజు చెప్తాను ఈరోజు. ఆనియన్ జ్యూసు దీని గురించి నేను లిటరేచర్ సెర్చ్ చేస్తే 2002లో ఒక జర్నల్ ఆఫ్ డర్మటాలజీ ఒక స్టడీ చేసింది. దాంట్లో కొంతమంది పార్టిసిపెంట్స్కి ఆనియన్ జ్యూస్ ఇచ్చి, కొంతమందికి పార్టిసిపెంట్స్కి ప్లెయిన్ వాటర్, రెండు తెలియకుండా ఇచ్చారు. ఎవరైతే డైలీ 2 times ఆనియన్ జ్యూస్ పెట్టుకున్నారో హెయిర్ లాస్లో, ఇద్దరికి హెయిర్ లాస్ గ్రూప్స్లో, వాళ్ళలో సిగ్నిఫికెంట్ హెయిర్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తారు. దాంతో పాటుగా ప్యాచీ ఏరియాస్, ఎక్కడైనా హెయిర్ లాస్ అయ్యి కనుక ప్యాచీ ఏరియాస్ ఉంటే వాటిలో కూడా హెయిర్ రావడం మొదలుపెట్టింది. దెన్ దే రియలైజ్ ఎందుకు ఆనియన్ వర్క్ చేస్తుంది, ఆనియన్లో ఏముంది వర్క్ చేయడానికి. ఆనియన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సల్ఫర్. ఈ సల్ఫర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. దీంతో పాటు క్వెర్సెటిన్, వైటమిన్ సి, ఈ రెండు కూడా ఆనియన్లో ఉన్నాయి. ఈ 3 కలిసేసరికి క్వెర్సెటిన్, వైటమిన్ సి అండ్ సల్ఫర్, ఈ 3 కలిపి చాలా పొటెన్షియల్గా దే బికమ్ వెరీ స్ట్రాంగ్ మెడిసిన్. సో ఆనియన్ జ్యూస్ ఎవరికి పనిచేస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, దీని గురించి చెప్తాను. ఆనియన్ జ్యూస్ ఎనీ ఏజ్ గ్రూప్ అబోవ్ 15 years వాళ్ళు మనం దీన్ని వాడచ్చు. యూజువల్గా దీని రికమెండెడ్ డోసు వీక్లీ 2 to 3 times, డిపెండ్స్ ఆన్ ద హెయిర్ లాస్ని బట్టి. కొన్ని కండిషన్లో డైలీ కూడా పెట్టుకోవచ్చు, బాగా హెయిర్ లాస్ ఉన్నప్పుడు. అదర్వైజ్ వీక్లీ 3 times సరిపోతుంది. దీన్ని ఆనియన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా వాడాలి, జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జ్యూస్ని డైరెక్ట్గా వాడచ్చు, లేదంటే కొన్నిసార్లు డైల్యూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంతో వచ్చే వన్ ఆఫ్ ద మేజర్ ట్రబుల్ స్మెల్. బాగా స్మెల్ ఉంటుంది స్ట్రాంగ్ ఆనియన్ వాడినప్పుడు. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్, అంటే మనం ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే వేరే ఎసెన్షియల్ ఆయిల్స్ కనుక కలిపితే, కోకోనట్ ఆయిల్ కానీ కలిపి, క్యాస్టర్ ఆయిల్, ఆముదం కూడా కలపచ్చు. ఈ కాంబినేషన్ చేసినప్పుడు దాంట్లో కొంచెం స్మెల్ తగ్గుతుంది. ఎసెన్షియల్ ఆయిల్తో కలిపి మనం డైరెక్ట్ చేతితో కాకుండా కాటన్ స్వాప్తో, కాటన్ బాల్తోని దాంట్లో ముంచి కనుక ఎక్కడైతే పెట్టి మసాజ్ చేసి ఒక 2-3 minutes, ఒక 13 minutes నేను వదిలేయాలి. ఇది కనుక రెగ్యులర్గా చేసే వాళ్ళలో 3rd month నుంచి పీపుల్ స్టార్ట్ నోటీసింగ్ డిఫరెన్స్. దీనికి ఉన్న ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ లాస్ ఆగడంతో పాటు ఓల్డ్ హెయిర్ ఏదైతే డార్మెంట్ ఉందో అది రీగ్రో అవడము, దాంతో పాటుగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, అంటే ఆల్రెడీ హెయిర్ వైట్ అవుతుంది త్వరగా, వాళ్ళు కూడా ఈ ఆనియన్ జ్యూస్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. దీన్ని జింజర్తో కలిపి వాడటము, కొన్నిసార్లు ఈ ఆయిల్స్తో కలిపి వాడటము, మల్టిపుల్గా ఆనియన్ జ్యూస్ని రకరకాల మంది చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. బట్ మనకు క్లియర్గా ఆనియన్ జ్యూస్ ఈజ్ అ కీ థింగ్ దేర్. అన్నిట్లో ఆనియన్ జ్యూస్ ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఫ్యూ అదర్ థింగ్స్, జింజర్ ఈజ్ ప్రూవెన్, అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ వర్క్ చేస్తుంది. క్యాస్టర్ ఆయిల్ ఒకటి, అది కూడా బాగా వర్క్ చేస్తుంది. సమ్ టైమ్స్ పీపుల్ హవ్ ట్రైడ్ ద ఎగ్, బట్ వీ రికమెండ్ ఆనియన్ విత్ ఎసెన్షియల్ ఆయిల్. ఖచ్చితంగా మీరు హోమ్ రెమెడీగా ట్రై చేయొచ్చు. ఇది కొంతమందిలో రెడ్నెస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది, సో అదొక్కటిగా చూసుకోవాలి. దీంతో వచ్చే ఒక ప్రాబ్లం, కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే మీరు ఈ ఆనియన్ జ్యూస్ని డైరెక్ట్ వాడుకోండి. ఫస్ట్ ఒకరోజు చిన్న ఏరియాలో అప్లై చేసి ఏం లేదు అంటేనే దెన్ గో ఫర్ ఆనియన్ జ్యూస్ ట్రీట్మెంట్. ఇది 3 months వరకు మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. దాంతో పాటుగా డెఫినెట్గా మీరు హెయిర్ గ్రోత్కి మల్టీవైటమిన్ డెఫిషియన్సీ ఉన్న దగ్గర మల్టీవైటమిన్స్, వైటమిన్ డి, జింక్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా మీరు ఓరల్గా కనుక ఫుడ్లో కానీ సప్లిమెంట్స్గా తీసుకుంటే మీకు రిజల్ట్స్ ఇంకా చాలా బెటర్గా ఉంటాయి. ఎవరికైనా హెయిర్ లాస్తో బాధపడుతున్న వాళ్ళు ఆనియన్ జ్యూస్ వాడొచ్చా అంటే ఐ రికమెండ్ ఆనియన్ జ్యూస్. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి.